ధనం ఉండడము తప్పు కాదు. ఏముండకూడదు? అపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అన్నాడు. ఈ ధనము ఎంత నాశనానికి నడిపిస్తుందో ఒక్క మాట చెబుతాను మీకు. ఇలాగే పల్లెటూరుకు ఒక ఆయన ఎద్దులు కొనుక్కోవడానికి వచ్చాడు. ఆ పక్కూరోడు ఎవడో ఒక ఈ ఊరికి ఎగ్జాంపుల్ ఏమూరు నుండి కొల్లూరుకు వచ్చాడు. పొద్దుపోయింది, ఊరు తిరిగి వెళ్ళలేడు. ఆ రోజు నడిచి వెళ్ళాలి కదా. ఆ రోజుల్లో ఆయన వచ్చి ఎక్కడ పడుకోవాలా, ఈ రాత్రి ఎక్కడ తలదాచుకోవాలనుకుంటే ఊరు దాటిన తర్వాత ఒక చిన్న ఇల్లు కనపడింది. పైనేమో సున్నం కొట్టారు, కిందేమో బ్లూ కలర్ వేసి సిలువ గుర్తులు వేసారు రెండు పక్కల. ఆహా, ఇదేదో మనోళ్ళు ఇల్లే అనుకొని వచ్చామ్మా తల్లి ప్రైజ్లాడరా అన్నాడు. లోపల నుంచి మరి అమ్మ మార్తమ్మ వచ్చి, అయ్యో ప్రైజ్లాడ్ బ్రదర్. ఎవరు బ్రదర్, ఏ ఊరు అనింది. అమ్మ మాది ఏమూరు తల్లి, ఎద్దులు కొనుక్కోవడానికి వచ్చాను, రాత్రి పొద్దుపోయింది, మళ్ళీ ఇంటికే ఈ టైంలో ఎక్కడ వెళ్దామని ఇక్కడ తలదాసుకోవడానికి వచ్చానమ్మా అని అన్నాడు. అయ్యో దాందే ఉంది బ్రదర్, మీరు ఏ చర్చికి వెళ్తారు ఏంటని చర్చిలు కలుపుకొని సహవాసాలు కలుపుకొని, ఏం పర్వాలేదు బ్రదర్ మీరు ఇంట్లో ఉండొచ్చు అని చక్కగా లాయన్తో కూడా మాట్లాడి, ఏమండి పాపం అన్నయ్య ఈరోజు ఉంటారంట అంటే, అయ్యో దాందే ఉంది ఉండండి అని ఆయనకి వేడి నీళ్లు కాసి ఆయనకి నీళ్ళు తోడి కడుపు నిండా వాళ్ళతో పాటు ఈయనకు కూడా ఒక ముద్ద అన్నం పెట్టి ఆ భార్యాభర్తలు ఇద్దరు లోపల పడుకొని ఈయనకు మాత్రం ఆ పంచలో ఇలా కాస్త వసారులాగా దించితే అక్కడ మంచం వేసి పడుకోబెట్టారు. ఆయన పడుకున్నాడు. పడుకునే ముందు ఆయన ఏం చేశాడంటే ఎద్దులు కొనుక్కోవడానికి ఒక 20,000 తెచ్చుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నాయి. అప్పట్లో 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లే. 2 కట్టలు తీసి, అమ్మ అరే తల్లి అందరు కలిసి కుటుంబ ప్రార్థన కూడా చేసుకున్నారు, అన్నం తిన్నారు. ఇక పడుకునేటప్పుడు 20,000 రూపాయలు తీసి, అమ్మ పొద్దున్నే నేను 5 గంటలకు లేచి వెళ్తాను తల్లి, నీ ఇంట్లో పెట్టమ్మా అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సరేనన్నయ్య మేము పొద్దున్నే ఇస్తాంలే మీరు ఎదురుగానని ఆ 20,000 రూపాయలు తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఈ భార్యాభర్తలకి ఈ డబ్బు మీద కన్నుబడింది. ఇప్పుడు వాడు పొద్దున్న వచ్చి ఏం చేస్తాడు, అమ్మ నా డబ్బులు నాకు ఇచ్చి ఎద్దులు కొనుక్కోవడానికి వెళ్తాను అంటాడు. ఏం చేయాలంటే ఊరు బయట ఆ ఇల్లు ఊరికి చాలా దూరంలో ఉంది, ఈయన్ని లేపేస్తే పోవాలనుకొని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజుల్లో 1, 2 నిట్రాళ్ళు ఉంటాయి ఇంట్లో మట్టే అలికేది, ఈ బండలు కూడా కాదు. ఇక ఏం చేశారంటే శుభ్రంగా గుంట దొవ్వి బొంద దొవ్వి ఇంట్లో ఆ బొంద పూర్తి అయిపోయిన తర్వాత వచ్చి గొడ్డలు ఒకటి తీసుకొని వచ్చి దుప్పటి కప్పుకున్నోడిని అమాంతంగా కస 2 ఏతలు వేసాడు గొడ్డలతో. చచ్చిపోయాడు. గిలగిల తన్నుకుంటున్నాడు. తనుకుంటే ఇద్దరు కలిసి అదింపట్టి కాళ్ళు ఒకళ్ళు చేతిలో అది తలకాయ ఒకళ్ళు పట్టుకొని తీసుకుని వెళ్ళి గుంటలు వేసి బూడ్ చేశారు. బూడ్ చేసి తెల్లారగట్ల అయిపోయింది వాళ్ళకి. ఈ పని అంతా జరిగేసరికి పెద్ద ప్రాసెస్ కదా. 5 అయింది. 5 అయ్యేసరికే ఎవరో తలుపు తడుతున్నారు. వీళ్ళు గడి పెట్టుకున్నారు. తలుపు తడుతున్నారు ఎవరు అనుకొని తలుపు తీశారు. తలుపు తీసరికి ఏనే, అమ్మ ప్రైజ్ రాడరా తల్లి వందనాలమ్మ, నా డబ్బులు ఇస్తే నా దారి నేను వెళ్తానమ్మా అన్నాడు. గుండెల్లో దడ, వణుకు, కాళ్ళు గచ వణుకుతున్నాయి. మనం రాత్రి చంపింది ఎవడిని, ఈడేంది తెల్లారి పట్టుకొచ్చాడు, ఈడేమన్నా సజీవుడా, ఏమైంది ఇప్పుడు? అమ్మో ఏమయ్యో నిన్నే ముందు ఆ డబ్బులు అడికి ఇవే తల్లే, నాకు గుండెల్లో దడొస్తుందమ్మా, రాత్రి ఎవరు చంపావు, ఎవరు ఏమో నాకు అది అర్థం కావట్లేదు మనిషి అనుకో. గందరగోళం అయిపోయి కడకడ వణుకుతూ మాటలేదు పలుకులేదు. వందనాలు 20,000 రూపాయలు ఇచ్చారు. అమ్మ ప్రైజ్లాడు తల్లి, నీ రుణాన్ని ఎప్పుడు ఉంచుకోలేనురా, ఆయన దేవుని ప్రేమ చూపించారా అని నాకు తెలుసమ్మా. నేను ఎదరిని ఇంట్లో పడుకుంటే అన్ని జనులు ఇంట్లో ఏడ పడుకుంటాం, 20,000 రూపాయలు కొట్టేస్తారని మీ ఇంట్లో పడుకున్నాను రా అని 20,000 రూపాయలు తీసుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కుప్పలాటం ఏంటంటే రాత్రి చంపిన పాతి పెట్టినోడు ఎవడెవడో ఈయన తీయాలి ఫస్ట్. కబకబ మర్ర కడిపెట్టుకొని బొందతోడి చూస్తే వాళ్ళ కొడుకు, ఒక్కగానొక్క కొడుకు. ఏం జరిగిందంటే వాళ్ళకి ఆ మధ్య కొత్తగా పెళ్ళయింది ఆ పిల్లోడికి. వాడు పక్కూరే, వాడు అత్తగారి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికి అర్ధరాత్రి కీసులాట అయింది. హెయ్ నీ దగ్గర నేను ఉన్నాను, మా ఇంటికి వెళ్ళిపోవాలన్నా
అనుకొని వాడేం చేశాడు, అర్ధరాత్రి వచ్చి వీళ్ళు బొందతోడేటప్పుడు తలుపు తట్టాడు. ఈ లోపల ఇక్కడ పంచలో పడుకున్నటువంటి ఆయనకి నిద్ర పట్టక చల్లటి గాలి తగలాలని అక్కడ ఎద్దల బండను జల్లుంటే ఆ జల్లలోకి వెళ్ళి పడుకున్నాడు. ఏది 20,000 రూపాయలోడు. ఈడొచ్చరికి వీళ్ళేం తలుపు తీయట్లేదు, అమ్మా నాన్న లోపల ఉన్నారు, ఇక్కడ మంచం వేసి ఉంది, ఇంకేముంది లేని దుప్పటి కప్పుకొని ఆడబడుకున్నాడు వాడు. వాళ్ళు బొంద పూర్తయి వచ్చేసరికే ఈడు వాడనుకొని కొడుకుని చంపేసుకున్నారు. ఎంతో కాలం క్రితం జరిగింది, దీనికే మీరు నోరు తెరిచా అంటుంటే, డబ్బు మనిషిని అపేక్ష ఎంత నాశనానికి నడిపించిద్దో చూడండి. కొన్ని కొంపల కూల్చే ఈ ధనాపేక్ష క్రైస్తవుడు మాత్రమే జయించగలడు. క్రైస్తవులాగా వేషవేసేవాడు జయించలేడు. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందండి. ధనాపేక్షను అనే ఈ దరిద్రాన్ని మీరు చంపితే గాని కనానులోనికి, పరమ కనానులోనికి ప్రవేశించలేరు.